ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో నిందితుడు రాజ్ కసిరెడ్డి మళ్లీ హైకోర్టును ఆశ్రయించాడు. తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని పిటిషన్ వేశాడు. తాను విచారణకు సహకరిస్తానని కసిరెడ్డి పిటిషన్లో పేర్కొన్నాడు. కాగా ఇప్పటికే సిట్ అధికారులు 4 సార్లు నోటీసులు ఇచ్చినప్పటికీ కసిరెడ్డి విచారణకు హాజరు కాలేదు. రెండవసారి నోటీసు ఇచ్చిన వెంటనే కొట్టివేయాలంటూ హైకోర్టు పిటిషన్ వేశాడు. అయితే నోటీసుల విషయంలో జోక్యం చేసుకోబోమంటూ హైకోర్టు పిటిషన్ కొట్టివేసింది. అయినా మళ్లీ నిన్న సాయంత్రం తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ హైకోర్టులో పిటిషన్ వేశాడు. అయితే హైకోర్టుకు వరుసగా 3 రోజులు సెలవులు కావడంతో సోమవారం పిటిషన్ విచారణకు వచ్చే అవకాశాలున్నట్లు తెలుస్తా ఉంది. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అందిస్తారు. రామారావు, పూర్తి డీటెయిల్స్ ఏంటి? రాజ్ కసిరెడ్డి మళ్లీ కోర్టును ఆశ్రయించినట్టుగా తెలుస్తా ఉంది. పవన్ మద్యం కేసులో కీలక నిందితుడు రాజ్ కసిరెడ్డి మళ్ళా హైకోర్టును ఆశ్రయించారు. గతంలో 2వ సారి నోటీసు ఇచ్చిన సమయంలో ఆయన హైకోర్టును ఆశ్రయించగా ఆ నోటీసుల్లో జోక్యం చేసుకునేందుకు హైకోర్టు నిరాకరించింది. ఇప్పటికే పోలీసులు మద్యం కేసులో కీలక నిందితుడిగా భావిస్తున్న రాజ్ కసిరెడ్డికి 4 సార్లు నోటీసులు ఇచ్చారు. చివరికి 3 సార్లు నోటీసులకు ఆయన నుంచి ఎటువంటి స్పందన లేకపోవడంతో నిన్న నోటీసులు ఇచ్చి నిన్న కూడా రమ్మనమని ఆయన విచారణకు పిలిచారు. సిఆర్పిసిలోని 173 కింద ఆయనకి నోటీసులు ఇచ్చినప్పటికీ ఆయన రెస్పాండ్ కాలేదు. అయితే ఈ నేపథ్యంలోనే రాజ్ కసిరెడ్డి ఇందులో మద్యం కుంభకోణంలో కర్త కర్మ క్రియ అని చెప్పి విజయసాయి రెడ్డి ఇప్పటికే చెప్పేశారు. పైగా అతను తెలివైన క్రిమినల్ అని కూడా నిన్న వ్యాఖ్యానాలు చేశారు. అయితే ఈ మధ్యలోనే మళ్లీ రాజ్ కసిరెడ్డి నిన్న సాయంత్రం 7 గంటల సమయంలో హైకోర్టులో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని, విచారణకు సహకరిస్తానని, తనకు సంబంధం లేని కేసులో ఇరికించేందుకు ప్రయత్నిస్తున్నారు అని చెప్పి ఒక పిటిషన్ వేశారు. తనకు ముందస్తు బెయిల్ ఇస్తే విచారణకు సహకరిస్తానని అందులో పేర్కొనటమే కాకుండా ఈ కేసులో ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డి కీలకమైనప్పటికీ అతన్ని వదిలివేసి తన్ను ఒట్టుకోవటం ఏమిటి అని తనకు గత ప్రభుత్వంతో సంబంధాలు ఉన్నాయనే నెపంతోనే తనను ఈ కేసులో ఇరికించేందుకు ప్రయత్నం చేస్తున్నారు అని కూడా ఆయన అందులో పేర్కొన్నారు. తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని అభ్యర్థించారు. నిన్న గుడ్ ఫ్రైడే, ఈ రోజు సాటర్డే, రేపు సండే కావడంతో వరుసగా 3 రోజులు హైకోర్టుకి సెలవులు వచ్చాయి. సోమవారం ఈ పిటిషన్ విచారణకు వచ్చే అవకాశం ఉంది అని చెప్పి రాజ్ కసిరెడ్డి తరపు న్యాయవాదులు చెబుతున్నారు. పవన్, రైట్, థ్యాంక్ యూ రామారావు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.